వర్షమా దిగి రావాలా. ఇప్పుడు పోరా, ఈడిపై చూసుకొని రావడమే, పని జరగడం లేదు అక్కడ. ఈడిపై చూసుకొని రావడమే అంటే నిజమైన ప్రవక్త ఒక్కొక్కసారి ఫాస్ట్ గా జరుగుతుంది చెప్పినప్పుడు, ఒక్కొక్కసారి లేట్ అవుతుంది. లేట్ అవుతుందని చెప్పి నువ్వు అబద్ధ ప్రవక్తను బోధించకూడదు, నువ్వు మాట్లాడకూడదు. జాగ్రత్త. మరలా చెప్పాడు, మరలా వెళ్ళాడు. అయ్యగారు ఇప్పటికి 6 సార్లు అయింది అయ్యగారు, 6 సార్లు అయ్యామా. హలో, 6 సార్లు అయింది అయ్యగారు, వాన మాత్రం రాలేదు అయ్యగారు. అయ్యారు నాకు కావాలి ఇప్పుడు రాలా. జీసస్ నీతోనే మాట్లాడుతున్నా. రా వర్షమా రా, ఇప్పుడు పోయి చూడరా అన్నాడు. ఎన్నోసారి 7వసారి అప్పుడు పోయాడండి, చూశాడండి. అయ్యగారు వర్షం పడడానికి సిద్ధముగా ఉంది అయ్యగారు. ఎన్నిసార్లు చెప్పాడు అనంటే నైమాన్, మా ఊర్లో లేని నదులా, మా ఊర్లో లేనటువంటి సరస్సులా పెద్ద ఇక్కడ మునుగమంటున్నాడు ఏంటినా. సరే, 1వసారి నా కుష్టి మీద అలాగే ఉంది, బాగా విశ్వాసం రాలే, ఏదో ఆయన చెప్పాడు కాబట్టి చేస్తున్నా. 2వసారి రాల, పోల, 3వసారి పోల, 4వసారి పోల, 5వసారి పోల, 7వసారి పోయింది. పోల కాదు, పోయిందండి. హల్లెలూయా. నిజమైన ప్రవక్తాన్ని కనుక్కోవడానికి గుర్తులేంటి? నిజమైన ప్రవక్తాన్ని చెప్పడానికి గుర్తులేంటి సార్? ఆమె ఎన్నో సోనాను నడకలైనా కూడా ఆవిడ ప్రాఫిట్ దా ఆమె చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. చూశాడు. ఎక్కడ దాకా వచ్చే వాక్యం మనం? ఎక్కడ చదువు మనం? మా ఆశలు విఫలం. ఎక్కడ దాకా ఆగేది గుర్తురాట్లా నాకు. దగ్గర చెప్పండి. వెరీ గుడ్, సూపర్. ఇక్కడ చక్కెర గుర్తు చేస్తారు, రైట్. మలాకి ప్రవచించాడు, జకర్యా వచ్చాడు, జకర్యా ప్రార్థించాడు, దేవుని దూత వచ్చింది, మాట్లాడింది. ఇదిగో ప్రభువు మార్గాన్ని సిద్ధపరచడానికి నీ కుమారుడు పంపించబోతున్నాను. అతడు ఎవరి హృదయాన్ని ఎవరితో తిప్పుతాడంట? ఎవరి హృదయాన్ని? తండ్రుల హృదయం పిల్లల వైపు తిప్పుతాడా? పిల్లల హృదయాన్ని తండ్రి వైపు తిప్పుతాడా? తిప్పుతానన్నాడు. రైట్. యోహాను వచ్చాడు. అమ్మా, ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు ప్రవక్తలు ఊదారు, రాబోతున్నాడు, యేసు రాబోతున్నాడు. ఇర్మియా చెప్తున్నాడు, యేసు రాబోతున్నాడు. యెషయా చెప్తున్నాడు, ఆయన కన్యక గర్భమందు పుట్టబోతున్నాడు. చెప్పేశాడు. లాస్ట్ ప్రవక్త మలాకితో ఊదాడు. ఫస్ట్ ఒక ఆయన వచ్చేసాడు. ఈయన ఊదుతున్నాడు. ఇప్పుడు ఎవరు? ఈయన ఊదుతున్నాడు. నేను యేసును కాదు, యేసుకు ముందు వెళ్ళేటువంటి శబ్దాన్ని మాత్రమే, దారి మాత్రమే, ఆయన మార్గాన్ని సరళం చేసుకుంటూ పోతున్నా. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొందండి. నీ హీరో ఎంటర్ అవబోతున్నాడు. నీ హీరో ఎంటర్ అవబోతున్నాడు. ఎవరు రాబోతున్నారు? ప్లీజ్ మారు మనసు పొందండి. ఎవరు రాబోతున్నారు? యేసు రాబోతున్నాడు. మారు మనసు పొందు. యేసు రాబోతున్నాడు. మారు మనసు పొందు. యేసు రాబోతున్నాడు. యేసు రాబోతున్నాడు. యేసు రాబోతున్నాడు. యేసు రాబోతున్నాడు. యేసు రాబోతున్నాడు.
ఎవరు రాబోతున్నారు? ఎవరు రాబోతున్నారు? యోహాను పని ఏంటో తెలుసా? అమ్మా ఆయన వస్తున్నాడు, అమ్మా కరెక్ట్గా రెడీగా ఉండు, నువ్వు రెడీగా ఉండు, ఆయన వస్తున్నాడు. ఇంకా రావా ఆయన? ఎవరు? యోహాను వచ్చి కూడా చెప్పాడు, యేసు వస్తున్నాడు, 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 వస్తున్నాడు. యేసయ్య రాజ్యాన్ని తీసుకొస్తున్నాడు. తీసుకొస్తాడు. వచ్చాడు. అప్పటికి ఎన్నాళ్ళు గడిచిపోయింది. యోహాను పుట్టేశాడు, 10 అయిపోయాడు. ఈయన పుట్టేశాడు. ఈయన కూడా యేసు ఏం చెప్పాడు? ఆయన రాబోతున్నాడు అని ఎవరు ప్రకటించారు? ముందు యోహాను ప్రకటించాడు. కాలము సమీపమైనప్పుడు యేసు ఏ ప్రవక్తల ద్వారా ప్రవచించిన ప్రతి ప్రవచనాలను నెరవేర్చడానికి స్టార్ట్ అయినాయి. ప్రవక్తలందరూ చెప్పింది జరిగాయి సార్. యేసు వస్తాడు అనుకుంటున్నాడు, వచ్చాడా? రాలా. కాలము సమీపమైంది, రావాల్సిన వాడు వచ్చేసాడు. గట్టిగా ఆమె చెప్పు. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు మీ దగ్గరకు వస్తున్నాడు. ఇప్పుడు చూశాడు, అందరికి బాప్తిసం ఇస్తున్నాడు. మీకు సినిమా చూసుకుంటారు, కరుణామయుడు. మీరు అందరికి బాప్తిసం ఇస్తూ పంపిస్తుంటాడు. ఇదిగో దేవుని గొర్రెపిల్ల బాగా గమనించండి. యేసు పుట్టుక దగ్గరకు వస్తున్నాడు. కన్యక గర్భమందు పుడతాడని యెషయా ప్రవచించాడు. ఎవరి కడుపులో పుట్టాడు? ఎస్. ఆయనకి ఏం పేరు? ఇమ్మానుయేలు పేరు అర్థము దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అమ్మా భలే చెప్పాడు యెషయా. ఇమ్మానుయేలు పేరు కట్టాడు. ఇమ్మానుయేలు పేరు కట్టాడంటే దేవుడు తోడుగా ఉంటాడు. ఎప్పుడు దాకా ఉంటాడు? సిలువు దాకే ఉంటాడా? నువ్వు తెచ్చేంత వరకు ఉంటాడా? చెప్పాలా? ఎప్పుడు దాకా ఉంటాడు? ఎప్పుడు దాకా? ఇప్పుడు ఏమన్నాడు? ఇమ్మానుయేలు పేరుకి అర్థము దేవుడు మీకు తోడుగా ఉంటాడా. యేసు ఆ మాట, ఆ ప్రవచనము నెరవేర్చబడిందా లేదా? యేసు క్రీస్తు ప్రభు వచ్చాడు, మీకు తోడుగా ఉంటానని యెషయా ప్రవక్త చెప్పాడు. ప్రవక్త చెప్పిన తర్వాత యేసు వచ్చాడు. యేసు క్రీస్తు ప్రభు వచ్చి మన కొరకు ఏం చేశాడు? ప్రాణము పెట్టాడు. తూర్పు దేశపు జ్ఞానులు మొట్టమొదటిగా ఎవరిని దర్శించారు? గొర్రెల కాపరులను దేవుడు దూమ దర్శించింది. వెళ్ళండి, ఏం చేయండి? పూజించండి వెళ్ళి. జ్ఞానులు కొద్ది రోజులు జ్ఞానులు వచ్చారు. వెళ్ళండి, ఏం చేయండి? ఆరాధించండి. ఇదంతా జరిగిన తర్వాత యేసు ప్రభు ప్రవక్తలు ప్రవచించిన ప్రతి ప్రవచనాన్ని నెరవేర్చాడు. యేసు క్రీస్తు ప్రభు భయపడకండి, ఐగుప్తు దేశం నుంచి మోషే మిమ్మల్ని నడిపించాడు. ఈ రోజు ఈ యేసు దేవుని కుమారుడిగా ఈ భూమి మీదకి నేను ఎందుకు వచ్చానో తెలుసా? ఇప్పుడు కానాకు తీసుకోవడానికి నేను రాలేదు. కానాకు తీసుకుని వెళ్ళి ఇక్కడే ఉండండి, ఇక్కడ తినని చెప్పడానికి రాలేదు. నేను మిమ్మల్ని ఇక్కడ కానా కంటే అద్భుతమైన ప్లేస్ లోకి తీసుకువెళ్ళడానికి రక్షకుడిగా నేను వచ్చాను. నా పని ఏంటంటే మిమ్మల్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళాలి? దేవుని రాజ్యం పరలోకానికి నేను తీసుకుని వెళ్ళడానికి నేను వచ్చాను. కానాకు తీసుకుపోవడానికి కాదండి యేసు ప్రభు వచ్చింది. కానాలో తీసుకుని బతుకు సామని చెప్పడా? ఇది కాదు నీ ప్లేస్, ఇది కాదు నీ ఏరియా, ఇది కాదు నీ ఊరు, నీ అడ్రస్ పరలోకంలో ఉంది. ఆయన వచ్చాడు. శిలువలో మరణించాడా? అయ్యా శిలువలో మరణించాడా? మళ్ళీ లేచాడా? మళ్ళీ వెళ్ళిపోయాడా? మరి మనకు తోడెవరు? ఇమ్మానుయేలు దేవుడు ఎక్కడ? ఆ ఇమ్మానుయేలు ఎక్కడ? ఇమ్మానుయేలు ప్రాణం పెట్టి వెళ్ళిపోతాడా? ఇమ్మానుయేలు ఎక్కడ? నా దేవుడు ఎక్కడ? ఇప్పుడు శిలువలో ప్రాణం పెట్టి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? ప్రవక్తల ద్వారా ఈయన ఇమ్మానుయేలు దేవుడు కడ వరకు తోడుగా ఉంటాడు. అయితే ఎక్కడ ఇమ్మానుయేలు?
వెళ్ళిపోయారు. ఇప్పుడు మనకి ఇమ్మానుయేల్ ఎక్కడా? మన దేవుడు ఎక్కడా? దేవుడు ఎక్కడా? అందుకే అన్నాడు, పోయేటప్పుడు ఒక మాట చెప్పాడు. పోయేటప్పుడు ఒక మాట చెప్పాడు, నేను వెళుతున్నా, నేను వెళ్ళిన వెంటనే ఆదరణకర్తను పంపిస్తాను, ఆదరణకర్తను పంపిస్తాను. నేను వచ్చిన పని ముగించుకున్నా, నేను వచ్చాను, సాతాను రాజ్యాన్ని కూల్చాను. సాతానుడు మిమ్మల్ని ఏం చేయలేడు, ఇంకా వాడిని కూల్చాను. నా పని అయిపోయింది, నేను వెళ్తున్నాను. నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను. నేను చెప్పాను కదా ప్రవక్తల ద్వారా, ఇమ్మానుయేల్ దేవుడు ఎప్పుడు ఉంటానని. నేను వెళ్తున్నాను. ఎవరిని పంపిస్తాను? ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన ఎప్పుడు దాకుంటాడు? ఎప్పుడు దాకుంటాడు? ఆయన కడ వరకు, ఆయన విమోచన దినము వరకు. నువ్వు భూమి మీద నా బ్రతుకున్నంత వరకు నిన్ను ఆదరణకర్త విడిచిపెట్టడు. అందుకే అన్నాడు, అంత దినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. ఎప్పుడైతే ఆత్మను కుమ్మరించాడో, అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో వాళ్ళు మేడగది మీద కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెప్పిన ఆదరణకర్త అలాగే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద దిగాడు. పరిశుద్ధాత్మ దిగాడా? పరిశుద్ధాత్మ దిగాడా? 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 ఆ రోజు దిగిన పరిశుద్ధాత్మ దేవుడు మరలా పరలోకానికి వెళ్ళిపోయినట్టుగా మీరు విన్నారా? బైబిల్లో ఎక్కడ రెఫరెన్స్ ఉందో పరిశుద్ధాత్మ దేవుడు ఒకసారి భూమి మీదకి వచ్చి ఆయన మళ్ళా వెళ్ళిపోయినట్టుగా ఎక్కడైనా బైబిల్లో ఉందా? లేదు. ఆయన నేటికి మన మధ్యలో ఉన్నాడు. నేటికి మన మధ్యలో ఉన్నాడు. నేటికి మన మధ్యలో యేసు దేవుడు ఉన్నాడు. ఆత్మదేవుడు ఉన్నాడు. ఆయన ఆత్మదేవుడు ఉన్నాడు. ఆయన ఎవరు పట్టించుకోలేదంట. అమ్మా, పరిశుద్ధాత్మ దేవుడిని, ఆ యేసు దేవుడిని ఎవరు పట్టించుకోలేదంట. దేవుడు అన్నాడు, ఇప్పటి వరకు కాదు, నువ్వు చచ్చిపోయేంత వరకు భూమి మీద నీకు ఎంత ఆయుష్ ఉంటుందో అంత ఆయుష్ ఉన్నంత వరకు నిన్ను విడిచిపెట్టి ఆయన వెళ్ళాడు. యేసయ్యా, నువ్వు నాకు వద్దు పో అంటే, లేదురా నువ్వు నాకు కావాలి, నువ్వు వద్దన్నా నేను విడిచిపెట్టను, నువ్వు వద్దన్నా నేను దగ్గరకు వస్తాను. ఐ లవ్ యూ. వన్స్ ఐ లవ్. నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా, నువ్వు అర్థం చేసుకోకపోయినా, నా యేసు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. నా ప్రభు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. నా యేసు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. గట్టిగా ఆమె చెప్పండి. గట్టి చెప్పండి. గట్టి చెప్పండి. గట్టి చెప్పండి. గట్టి చెప్పండి. ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఇమ్మానుయేల్ ఎక్కడ? యేసు వెళ్ళిపోయాడు, వచ్చి వెళ్ళిపోయాడు. నా ప్రభు మళ్ళా ఆత్మరూపిగా వచ్చాడు. అదే యేసు ఆత్మరూపిగా భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు ఆయన? మళ్ళా వెళ్ళిపోయాడా? మళ్ళా వెళ్ళిపోయాడా? ఎలా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే, యేసు క్రీస్తు ప్రభు ఆత్మ నీలో ఉంటే నీకు బాధ ఉంటుందా? ఏడుపు ఉంటుందా? వ్యాధి ఉంటుందా? రోగం ఉంటుందా? కష్టం ఉంటుందా? కన్నీళ్ళు ఉంటాయా? వేదన ఉంటుందా? ఏమి ఉండవు. ఒకవేళ అవి ఏమి ఉన్నా కూడా సరే, యేసుక్రీస్తు ప్రభువుకి మనం చూపించాడు. ఆయన ఆత్మతో అంటూ కూడా ఉన్నాడు. ఆయన సిలువ వేస్తున్నప్పుడు ఆయన బాధపడ్డా? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరువుల యొక్క క్షమించండి. ఆయనకు బాధ ఉంది. నా తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా ఎదురు నుండి తీసేయన్నాడు. ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు, నా చిత్తం కాదు, నీ చిత్తం ప్రకారంగా జరిగించి. ఆత్మ కలిగిన వాడు ఇలా మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ కలిగిన వాడు ఇలా మాట్లాడతాడు. ఇమ్మానుయేల్ దేవుడు కన్యక గర్భమందు పుట్టేటువంటి కుమారుడు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేల్ పేరుకు అర్థము దేవుడు తోడుగా ఉన్నాడు. ఉన్నాడు. ఆయన ఉన్నాడు. ఆయన ఇక్కడ ఉన్నాడు. నీలో ఉన్నాడు. నాలో ఉన్నాడు. నీతో ఉన్నాడు. నువ్వే అర్థం చేసుకుంటుందండి. నీకు అర్థం కావట్లేదు. పరిశుద్ధాత్మ నీలో ఉందని నమ్మడం లేదు. నీ దేహము దేవునికి, ఏ దేవునికి? నీ దేహము పరిశుద్ధాత్మకు
ఆలయమై ఉందని మీరు ఎరుగురా. ఈ దేహం ఎవరికి ఆలయం? ఈ శరీరం ఎవరికి ఆలయం? ఈ ఆలయంలో దేవుడు ఉండేది. ఈ ఆలయంలో దేవుడు ఉంటాడు. ఈ ఆలయంలో మనం ఉంటాం. ఆలయం ఎవరి కోసం? దేవుని కోసం. ఆలయం పైనగా దేవుడు ఉంటుంది, ఆలయం లోపల దేవుడు ఉంటాడు. ఆమె చెప్పు, గట్టిగా ఆమె చెప్పు, గట్టిగా ఆమె చెప్పు. ఇంత పెద్ద ఆలయం కట్టి, ఇన్ని లక్షల రూపాయలు కట్టి దీనిలో కాదు దేవుడు ఉంటాను అనేది. ఇది నీకు ఉండడానికి ఒక గెస్ట్ రూమ్ మాత్రమే. ఇది ఆమె చెప్పు. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ గెస్ట్ రూమ్, రెస్ట్ రూమ్, గెస్ట్ రూమ్. బట్ కంటిన్యూషన్ గా ఉండేది నేను నీతోనే. ఆమె చెప్పు. నేను చర్చిలో కాదు నా కుమారుడా, నేను బయట కాదు, చర్చి బయట కాదు ఉన్నది. నేను నీలో ఉన్నా, నేను నీతో ఉన్నా, నేను నడిపిస్తున్నా. సో కాబట్టి వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. సార్ డాన్సులు అన్ని సంగతి చూసాం. ఇవి దిగాలి గుండెల్లోకి, వాక్యం దిగాలి. ఇది కానీ సూటిగా పడితే పాపి పరిశుద్ధుడిగా మారిపోతున్నాడు. ఆత్మ దేవుడు ఒకసారి నువ్వు తాకాడు అంటే నీ లైఫ్ టర్న్ ఓవర్ అయిపోయినట్టే, నీ జీవితం మారిపోయినట్లే. సో నా జీవితంలో లాస్ట్ పాయింట్ చెబుతున్నా. ఇమాన్యుయేల్ దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడా? వెళ్ళిపోయాడా? నువ్వు కసురుకుంటే వెళ్ళిపోతాడా? ఆయన నిరంతరం ఉంటాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటే, నీ లోపల ఉంటే, నీతో ఉంటే నువ్వు దేనికైనా భయపడతావా? భయపడవు. ఇప్పుడు దేవుడు నీతో ఉంటే నీకు ఆనందమా ఏడుపా? సో ఆనందంతో దేవుడు ఏం చేయాలి? సంతోషం దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు యేసు ప్రభు పుట్టిన తర్వాత వాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి? ఆయన ఆరాధించండి. పూజించండి, ఆరాధించండి, పూజ చేయి. టెంకాయ పూలు కాదు తీసుకెళ్ళి కొట్టే సామాన్యంలో దేవుడు నిన్ను హృదయాన్ని కుమరించినారా? అదే టెంకాయ. ఎక్కడికి ఆమె చెప్పు. నీ హృదయం అనేది టెంకాయ, నీ మనసేరా కర్పూరం. ఆమె చెప్పు, ఇక్కడికి ఆమె చెప్పాలి. నీ హృదయమే టెంకాయ, నీ మనసే కర్పూరం. నీ పరిశుద్ధతే సాంబ్రాణ పొలలో. పరిశుద్ధతే కంపు పడుతుందికో, అప్పుడు ఏమి వాసన. కొంతమంది దగ్గర కూడా ఉండలేవు. అలా వాసన చూసుకుంటే అమ్మడ దూరం పరిగెత్తుకుని వెళ్ళిపోతాం. నీ హృదయమే టెంకాయ, నీ మనసే కర్పూరం, నీ పరిశుద్ధతే నీ సాంబ్రాణ పొలలో. ఊదొత్తులు, సాంబ్రాణ కడ్డీలు, హోలీనెస్. సో దేవుడు ఇప్పుడు కోరుకుంటున్నాడు, ఆ ఇమ్మాన్యుయేల్ దేవుడు మీతో ఉన్నాడు. ఆయన విడిచిపెట్టిపోలేదు. బర్త్డే వస్తే చాలు, సెలబ్రేషన్స్, చిందులు, డ్యాన్సులు, భయంకరంగా బిర్యానీలు, ఇంకా డ్రెస్సులు. అది నేను కోరుకోవట్లేదు. అది సంతోషం కోసం చేసుకున్న ప్రాబ్లం. బట్ నన్ను ఆరాధించాను నువ్వు. అది నెక్స్ట్ డ్యాన్స్, అవన్నీ నెక్స్ట్. ఫస్ట్ వర్షిప్, పూజ చేయి. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత పూజ చేయకుండా వెళ్ళకూడదు. ఒక అనిజం చూడండి, ఎక్కడైనా నాకు కనపడతారు, మన ఏడ చర్చ కనపడతారు. వాళ్ళు మాత్రం నీ భక్తి జీవితం మారాలి. యేసునామము. ఇమ్మాన్యుయేల్ ఇక్కడ ఉన్నాడు. చూస్తారా ఇమ్మాన్యుయేల్? దేవుడిని చూస్తారా? దేవుణ్ణి చూడాలంటే మొట్టమొదటి నువ్వు ఏం చేయాలి? పూజ చేయాలి. దేవుణ్ణి చూడాలంటే నువ్వు ఏం చేయాలి?
దేవుడిని చూడాలంటే ఏం చేయాలి? దేవుడిని చూడాలంటే ఏం చేయాలి? పూజ 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 చేస్తాం. ఎవరిని? ఇదో పాట పడింది సిస్టర్, ఇది నా నన్న నా తానా ఏదో సిస్టర్, ఏదో ఒక పాట పడ్డా స్టార్టింగ్. ఇప్పుడు ఇమాన్యుయల్ చూడాలని ఎంతమంది అనుకుంటున్నారు? ప్లీజ్, ఆర్ యు రెడీ? ఇమాన్యుయల్ దేవుణ్ణి చూడాలనుకుంటారా? ఆయన పుట్టాడు, ఆయన పుట్టాడు, ఆయన జన్మించాడు. కానీ యేసు ఒక మాట చెప్పంటారా, పుట్టినప్పుడు మనం ఏం సంతోషంగా కేకులు కట్ చేసుకుంటున్నాం. ఆయన పుట్టినప్పుడు ఆయనకి గిఫ్ట్లు ఏమైంది తెలుసా? సాగుకు పోయేటువంటి గిఫ్ట్లు పోయాయి ఆయనకి, తెలుసా మీకు? స్టార్టింగే ఏం గుడ్డలో చుట్టారు ఆయన్ని? పొత్తి గుడ్డలు. దేనికి చుడతారు సార్? దేనికి? చచ్చిపోయిన శవానికి ఏం కూడా ఏం కప్పుతాం? పుట్టిన స్టార్టింగే ఆయనకి ఏం తీసుకొచ్చారు భగవంతుడు? బోలం, సాంబ్రాణి. భక్తికి సాదృశ్యం, దేవునికి సాదృశ్యం, మరణ అన్నిటికీ సాదృశ్యం చాలా ఉన్నాయి. అది వివరించడం టైం లేదు. ఇప్పుడు మాట చెప్తున్నా మీకు నేను ఈరోజు. ఇమాన్యుయల్ దేవుడు కన్యక గర్భమందు జన్మించాడు. ఆయన ఇక్కడ ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. యేసుగా ఆయన పనిని ముగించుకొని మరలా ఆయన ఆత్మరూపిగా భూమి మీదకు వచ్చి ఆయన నివసిస్తున్నాడు. ఆయన తిరిగి పోలా ఉన్నాడు. ఆయన భూమి మీద ఖచ్చితంగా ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఇమాన్యుయల్ మీరు చూడాలనుకున్న వాళ్ళు, ఇమాన్యుయల్ దేవుడిని చూడాలనుకున్న వాళ్ళు, యేసుని చూడాలనుకున్న వాళ్ళు, నీ మనస్సుని, నీ హృదయాన్ని పూర్తిగా అప్పగించి, అమ్మ మాట చెప్పినప్పుడు ఎక్కడి నుంచో స్టార్ట్ చేశాను నేను. యేసుక్రీస్తు ప్రభు వచ్చింది మనల్ని దాసులుగా ఉన్నటువంటి మిమ్మల్ని దాసులుగా పెట్టడం కోసం కాదు, దాసులుగా ఉన్న మిమ్మల్ని యజమానులుగా చేయడానికి. మీరు దాసులుగా ఉంటారు, యజమానులుగా ఉంటారు. ఇప్పుడు వాక్యం చదివాం, దాసులు మాకు ప్రభువులైరని, దాసులు మాకు ప్రభువులైరి అని. సో ఇప్పుడు దాసులు మాకు ప్రభువులైరి అంటే ఇప్పుడు యేసు వచ్చి దాన్ని రివర్స్ చేశాడు. మళ్ళీ యేసు ప్రభు చేశాడు, రివర్స్ చేశాడు. రే దాసులు మీకు ప్రభువులయ్యారు కదా, ప్రభువులు మీకు దాసులు అవుతారు. పోరా, ప్రభువులు మీకు దాసులు అవుతారు. సో కాబట్టి యేసు క్రీస్తు ప్రభు నిజంగా మనం ఏడిస్తే తట్టుకోలేడు ఆయన, మనం కష్టపడుతూ తట్టుకోలేడు ఆయన, మన అప్పులతో తట్టుకోలేడు ఆయన, కన్నీళ్ళతో తట్టుకోలేడు ఆయన. నువ్వు సమాధానం లేకుండా ఏడుస్తాడు ఆయన. నువ్వు ఏడుస్తావు కదా, మా ఆయనను పట్టించుకుంటూ, మా భర్త పట్టించుకోవట్లేదా? నీకంటే సున్నితమైన వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. చిన్న పిల్లల లాంటి మనసుతో కలిగిన వాడు ప్రభు. యేసుని ధరించుకున్న పరిశుద్ధాత్మని, యేసు క్రీస్తు ఆత్మని ధరించుకున్నప్పుడు నువ్వు ఎక్కడ చిన్న పొరపాటు చేస్తున్నావు, అయ్యో యో 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 అంటాడు. ఈరోజు టోటల్గా మరియమ్మ గర్భంలో ఎవరు జన్మించాలి? ఇప్పుడు నీ గర్భంలో ఎవరు జన్మించాలి? యేసు జన్మించాలి. యేసు ఎలా జన్మిస్తాడు? ఎలా జన్మించాడు యేసు? యేసు ఎలా జన్మించాడు? ఏ ఆత్మ? ఇప్పుడు ఆ ఆత్మ మీలో యేసు క్రీస్తు నామములో ఉదయించును గాక, మీ మీదకి దిగి వచ్చును గాక, పరిశుద్ధాత్మ దిగి వచ్చును గాక, యేసు ఆత్మ దిగి వచ్చును గాక. చెప్పాల్సిన చాలా ఉంది. టైం 2:30. చెప్పమంటారా ఆపేమంటారు అన్నా? ఇంకా దీని మీదుగా కొడితే రేపు రైట్. సో లాస్ట్ మాటే ముగిస్తున్నాను. నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, ఈ ఊరికి వచ్చినప్పుడు చాలా కష్ట పరిస్థితుల్లో వచ్చాను. ఇక్కడికి తినేదానికి లేని పరిస్థితిలో వచ్చాను. కనీసం బట్టలు కొనుక్కోవడానికి లేని పక్షంలో వచ్చాను. చాలా కష్ట పరిస్థితుల్లో వచ్చాను ఇక్కడికి. కనీసం ఒక చిన్న పాక మందిరం వేసుకోవాలనుకున్నాను. పుత్తూరును వదిలిపెట్టి నేను ఈ ప్రాంతానికి రావడం జరిగింది. 2015 సంవత్సరంలో పుత్తూరును వదిలిపెట్టి నేను ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను దేవుని సేవలో స్టార్ట్ చేసినప్పుడు కనీసం ఒకరిద్దరు కూడా ఉండేవాళ్ళు కాదు. దేవుడు ఒక విశ్వాసం కలిగి మాట చెప్పాడు, నువ్వు లేచిన మందిరము కట్టుటకు పూనుకొనము, దాన్ని కట్టి ముగించేంత మీద పాటు ఉంటున్నాను. కనీసం జోబులో 1 రూపీ కూడా నా దగ్గర లేదు, 1 రూపీ కూడా నా దగ్గర డబ్బులు లేదు నా దగ్గర. అలాంటి టైంలో ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఈ మందిరం
నేను పరిచయం కంటే దేవుడు ఆలయాన్ని డెవలప్ చేస్తూనే వస్తున్నాడు. ఇది 9ని క్రాస్ చేసుకుని 10th అడుగు పెట్టబోతున్నాం. ఆమె చెప్పాలి. ఇక్కడ ఈ 9 సంవత్సరాలు గడిచిపోయి 10వ సంవత్సరం అడుగు పెట్టబోతున్నాం. ప్రదేశం కూడా రేపటి నుంచి 10th 10వ సంవత్సరం అడుగు పెట్టాడు. మందిరం కట్టి అంటే మందిరంలో కట్టబడి. సో ఆ టైంలో కష్టపడి నేను చిన్న పాక వేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎంతగానో కష్టపడుతున్నా, ఏం జరగడం లేదు. నేను ఒక లారీ ఓనర్ దగ్గర, ఆయన దగ్గర కొన్ని మెటీరియల్స్ ఉన్నాయి. ఆ మెటీరియల్స్ నేను అడిగానండి, సార్ నా దగ్గర డబ్బులు లేవు, మీ లారీ తోలి నేను మీ అప్పు తీరుస్తాను, మీ దగ్గర నుంచి నాకు మెటీరియల్స్ కావాలి, కొంత ఆకు కావాలి, తాటాకు కావాలి, తాటాకు ఏమో టెంకాయ కావాలి, అది ఏంటో కొయ్యలు, ఈ కొయ్యలు కావాలి సార్, ఇవి ఎన్ని కావాలి సార్ అనుకున్నప్పుడు, సరే మీ రూట్లో లారీకి పోయినప్పుడు వేసుకొని పోనాను. సో వేసుకొని పోనాడు కదా అని చెప్పి డ్యూటీ చేశాను. 2 రోజులు డ్యూటీ చేశాను. సేవకు వచ్చిన తర్వాత లారీ తోలేను. ఏంట్రా ఏం లారీ కూడా తోలేడా అనుకుంటున్నారా? ఆల్మోస్ట్ ఆల్ వెహికల్స్ ఆల్ డ్రైవింగ్. నేను ఆల్రెడీ వెహికల్స్ తిప్పేసి వచ్చేసాను. హల్లెలూయా. సో లారీ తోలడానికి వెళ్ళాను. సో ఆ రోజు నుంచి ఈ రూట్లో పోతే వేసుకోమని చెప్పాడు. ఆ రోజు ఈ రూటే రాలేదు, ఈ రూట్లో లోటే రాలేదు. చాలా బాధ అనిపించింది. ఎట్టా మనము చర్చ కట్టుకోలేకపోతున్నాం, మేము కలిసి పాకేసుకోవాలనుకుంటాం, కుదరడం లేదంటే దేవుడు మరలా మాట్లాడాడు. నువ్వు లేచి నా మందిరం కట్టడం పూనుకోనము, దాన్ని కట్టి ముగించేదానితో పాటు ఉంటానన్నాడు. సరే దేవుడు ఉంటానన్నాడు కదా, సరే మందిరం కట్టడం డబ్బులు లేవు కదా, కనీసం స్థలం అన్నా క్లీన్ చేద్దాం, ప్లేస్ అన్నా క్లీన్ చేద్దామని చెప్పి విశ్వాసంతో ఆ రోజు నేను పాస్టర్ కొంతమంది పిల్లలందరూ, అప్పుడు మోహన్ వచ్చి చిన్నపిల్లడు, కొంచెం చిన్నగా ఉంటాడు అనమాట. చిన్నలందరూ కొంచెం ఉంటాడు అనుకుంటారు, శివనంద ఉంటాడు అనుకుంటున్నాడు. సో అప్పుడు ఈ పిల్లలు మేము అందరం కలిసి అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాం. క్లీన్ చేసుకున్న టైంలో ఒకరోజు ఒక సేవకుడు నాకు ఫోన్ చేసి, బ్రదర్ మీరు రండి, ఒక దగ్గరికి వెళ్ళాలి మనం అన్నాడు. ఎక్కడికి రమ్మంటున్నాడు? ఎక్కడికి బ్రదర్ అంటే, లేదు రండి వెళ్దాం అన్నాడు. లేదు నాకు చర్చి కట్టడానికి వేరే అతను ₹1,00,000 డబ్బులు ఇస్తానన్నాడు, రండి మన ఇద్దరం పోయేద్దాం, రండి ఆ అమౌంట్ తీసుకొద్దాం రండి అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ మేము అది క్లీన్ చేసుకున్న తర్వాత గమనించండి. సరే ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత నేను ఆ సేవకుడు కలిసి పుత్తూరుకి వెళ్ళిన తర్వాత నేనే గమని కూర్చున్నా. ఆయన కదా డబ్బులు ఇస్తానంది. ఎవరికి? నాతో పాటు వచ్చినానికి ₹1,00,000 డబ్బులు ఇస్తాను అన్నాడు పాస్టర్ గారు. సరే లేక ఆదాలు మాట్లాడుకోవడం మనకి ఎందుకు చెప్పి సైడ్లో కూర్చున్నాడు. సడన్గా ఏమో నాకు తెలియదు, మాట్లాడుతూనే ఉన్నారు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. వెంటనే సార్ దేవుడు చెప్తున్నాడు, ఈ ₹1,00,000 తిమోతికి ఇవ్వమంటున్నాడు. సార్ నిజంగా ఆయనకి మందిరం లేదండి. ఆ టైంకి మైండ్ మారి, సార్ తిమోతికి ఈ డబ్బులు ఇవ్వమని దేవుడు ప్రేరేపిస్తున్నాడు, ఏం చేయండి సార్. ఆయన ఏమన్నా, లేదు బ్రదర్ నేను మీకు ఇవ్వాలనుకోండి, లేదు దేవుడు ఇవ్వమంటున్నాడా? దేవుడు ఇవ్వమంటున్నాడు. 1,00,000 మందిరం కట్టడం స్టార్ట్ చేశాను. నేనేం చేశాను? విశ్వాసంతో ఎవరు చెప్పారు మాట, నువ్వు లేచి ఏం చేయమన్నాడు? ప్రారంభించరా ఫస్ట్ పని, ప్రారంభించు. కొంతమంది అంటారు ఇసుక వస్తే, ఇటుక రాయి వస్తే, లోటు వస్తే, అది వస్తే, ఇది వస్తే, అన్ని వస్తే చేయండి రాని. విశ్వాసం 100% పనిచేయాలా? నీ దగ్గర లేదా? స్థలం కూడా డబ్బు లేవా? ఉన్నట్టుగా ఫీల్ అవ్వు. నీకు ప్లేస్ ఉందా? స్థలం ఉందా? కట్టుకోలేకపోతున్నావు, విశ్వాసాన్ని ఉపయోగించు. దేవుడు చెప్పాడు పని చేయరా స్టార్ట్ అన్నాడు. నేను ఓన్లీ స్థలం మాత్రమే క్లీన్ చేసుకున్నాను. 1,00,000 దేవుడు అనుగ్రహించాడు. ₹1,00,000 దేవుడు అద్భుతంగా ఇచ్చాడు. ఇప్పుడు చిన్న మందిరం కట్టుకున్నాం, పాత మందిరం కట్టుకున్నాం, దాంతో కట్టుకొని చిన్న రేకుల షెడ్ వేసుకున్నాం. దాంతో నా జీవితం స్టార్ట్ అయ్యింది. నా జీవితంలో ఒక్కొక్క మందిరంలో ఒక్కొక్క సాక్ష్యం ఉంది. మందిరం కట్టుకున్నాం కానీ చుట్టూ మాకు ఇక్కడ ఈ పక్క ప్లేస్లో ఏమీ లేదు. ఇదంతా మట్టి, లోపల గచ్చు కూడా లేదు, లోతులోకి మట్టి, భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మట్టి. మా పాప, రెండో పాప మెర్సీ, చిన్న పాపగా ఉన్నప్పుడు మేము ఒక మూల కూర్చొని అన్నం తింటాన్నప్పుడు పాప కొన్నిసార్లు మోకాల మీద, అంటే చిన్నపిల్లలు నడుస్తుంటారు కదా, నడవలేక మామూలుగా మోకాల మీద నడుస్తారు కదా, ఇక్కడ గచ్చు లేదు. గచ్చు లేకపోతే
ఆ అమ్మాయి మోకాళ్ళ మీద నడవలేక ఇట్లా పైకి ఇట్లా దేకుతూ నడిచింది. దాన్ని చూస్తే నాకు బాధ అయిపోయింది. ఎందుకంటే రాళ్ళు గుచ్చుకునేసే పాపకి మోకాళ్ళలోకి గుచ్చుకుంటా ఉన్నాయి. నాకు బాధ అనిపించింది. ప్రభా, కొంచెం బాధ అనిపించింది. కనీసం కొంచెం గచ్చి వేసుకుంటే బాగుండే. ఆదివారం కనీసం ఒక చాప కొనుక్కోవడానికి కూడా లేదు. ఇక్కడ చాప వేసుకోవడానికి కూడా డబ్బులు లేదు. మేము కప్పుకునే దుప్పట్లే మట్టి మీద వేసి ప్రార్థన జరిగించేవాళ్ళం. మేము కప్పుకునే దుప్పటి వేసే ప్రార్థన జరిగించుకునేవాళ్ళం. సో అలా ఆ ప్రార్థనలో కూడా కూర్చొని ప్రార్థన చేసుకునే భక్తులు కూడా ఉన్నారు. సో అలాంటి స్థితిలో ఉన్నప్పుడు నేను ప్రార్థన చేసింది, దేవా, బిడ్డ చూస్తే పరిస్థితి చాలా బాధపడతాం, నడవడానికి మోకాలు నడవడానికి బాధపడతా ఉంది, గచ్చు వేసుకోవడానికి సహాయం చేయ ప్రభు అని అడిగినప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు, ఆటోమేటిక్గా నీ దగ్గరకు వస్తుంది, వెయిట్ చేయాలి. ప్రార్థన చేసుకొని అప్పుడు బలిపెట్టి విధేలాగా ఉంటుంది. ఇక్కడ దుప్పటి వేసుకొని ఉపవాసం నుండి ప్రార్థన చేసుకుని పడుకునేస్తే అప్పట్లోనే దశమభాగం తీసి అలవాటుకున్నా. కొత్తలోనే విశ్వాసగా ఉండి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నాకు నా డబ్బుల్లో దశమభాగం తీసి అలవాటుకున్నా. సో ఆ టైంలో నాకు వచ్చిన 5 రూపాయలు 10 రూపాయల కానుకలలో దాంట్లో కూడా నేను దశమభాగం తీసి పెడుతూ వచ్చినప్పుడు బైబిల్లో వెనకాల సైడ్ వేసుకుంటూ వచ్చేవాడు. సో ఆ రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక సేవకుడు తలుపు దగ్గర నిలబడి స్వప్నంలో దర్శనంలో మాట్లాడుతున్నాడు. ప్రార్థనలోనే అట్లాగే కలుమోషం, నాకేందని తెలియదు. ఒక సేవకుడు వచ్చి అడుగుతున్నాడు, ఇదిగో నీ బైబిల్లో 300 ఉన్నాయి, నాకు ఇవ్వు అని అడుగుతున్నాడు. నీ దగ్గర 300 ఉన్నాయి, ఇవ్వు, నేను నీకు మళ్ళీ ఇస్తాను అన్నాడు. ఇది నాకు 2 సార్లు అడుగుతున్నాడు. ఆయన తలుపు దగ్గర నిలబడ్డాడు, నీ దగ్గర 300 ఉన్నాయి, నాకు ఇవ్వు, నేను నీకు మళ్ళీ ఇస్తాను అన్నాడు. వెంటనే కదిరి చూస్తే సడన్గా కొంచెం భయం అనిపించింది. 300 అడిగాడే, దర్శనంలో 300 అడిగాడు. ఎందుకు నా దగ్గర 300 ఉందా అని చెప్పి నా బైబిల్ జిప్ ఓపెన్ చేసి నా దగ్గర ఎంత దశమం ఎత్తి పెట్టాను చూసి మొత్తం ఎత్తితే మొత్తం కరెక్ట్గా 300 రూపాయలే ఉన్నాయి. కరెక్ట్గా 300 ఉన్నాయి బ్రదర్. ఈ 300 ఎత్తుకొని వెళ్ళి పుత్తూరు ప్రాంతంలో ఒక సేవకుడికి ఏమన్నాడు, ఒక పాస్టర్కి ఏమన్నాడు దేవుడు. ఆయన నాకు తెలుసు కానీ నేను ఆయనకి తెలియదు. ఆయన ఎప్పుడో ఒకసారి మీటింగ్లో చూశాను, అక్కడ తెలుసు నాకు. సో దేవుడు ఏం చేశాడంటే ఆయనకి ఎత్తుకుపోయమన్నాడు. సో నా దగ్గర ఛార్జీ కూడా డబ్బులు లేవు. సో నేను అప్పుడు పాస్టర్ వాళ్ళ అమౌంట్ ఎంతో నాకు అప్పుడు 100 రూపాయలు ఛార్జీకి ఇచ్చింది అనుకుంటాను. అప్పుడు 100 రూపాయలు ఛార్జీ ఇక్కడి నుంచి బస్ కార్ పెట్టుకొని పుత్తూరుకి వెళ్ళి అక్కడి నుంచి నడుచుకొని ఆ పాస్టర్ చర్చి వెతుక్కుంటూ వెళ్ళాను. వెళ్తా చర్చి గారిని పడింది. అమ్మ పాస్టర్ గారు ఉన్నాను అడిగాను. పాస్టర్ గారు ఇంటి దగ్గర ఉన్నారు సార్, ఇట్లా వెళ్ళి ఇట్లా వెళ్ళండి అన్నారు. సో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే ఆయన పడుకొని ఉన్నారు. పాస్టర్ గారు పడుకొని ఉంటే ఆ పాస్టర్ వెళ్ళి మీకోసం ఎవరు వచ్చారంటే ఆయన లేసి వచ్చాడు. వదనాలు బ్రదర్, ఎవరు బ్రదర్ మీరు, ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్ అన్నాడు. బ్రదర్ నాది పుత్తూరే, బట్ దేవుని సేవ నిమిత్తమని నేను వెళ్ళిపోయినాను. పార్లపల్లి అనే ప్రాంతంలో సేవ చేస్తున్నాను. అయితే దేవుడు పంపించాడు బ్రదర్ అన్నాను. ఎందుకు బ్రదర్ చెప్పండి అన్నాను. నా దగ్గర ఉన్నటువంటి చిన్న కానుకను దశభాగాన్ని మీకు ఇవ్వమన్నాడు బ్రదర్ దేవుడు అన్నాను. ఆయన వెంటనే కన్నీళ్ళు జలజల కార్చాడు. ఆయన ఎందుకు బ్రదర్ మీరు బాధపడతారంటే, ఎగ్జాక్ట్లీ నేను మీటింగ్ పెట్టి నేను చాలా లాస్ అయ్యాను. కనీసం 100 రూపాయలు ఉంటే కూడా ఇప్పుడు నేను నా కుటుంబాన్ని వాడుకోవడానికి అవసరం ఉంది. సో నాకు కరెక్ట్గా నేను అప్పు కట్టడానికి 300 తక్కువ ఉంది. కరెక్ట్గా అప్పు కట్టడానికి 300 తక్కువ ఉంది నాకు. దేవుడు మీ ద్వారా ఆ 300 ఇచ్చాడు బ్రదర్ అన్నాడు. నేనేం చేశాను, 300 తీసుకెళ్ళి జాగ్రత్తగా దశమభాగాలు ఇస్తే ఎలా ఆశీర్వదించబడతారు వినండి. ఆ 300 తీసుకుని వెళ్ళి నేను ఇచ్చేసానా, నా పని అయిపోయిందా. ఇప్పుడు నేను ఖర్చు కోసం ప్రార్థన చేశాను, 100 ఇచ్చామన్నాడు. ఇప్పుడు నా దగ్గర ఏం లేదు, డబ్బులు ఏం లేవు. సరే నేను బ్యాగ్ తగిలించుకున్నాను, నడుచుకొని పోతా ఉన్నాను. బ్రదర్ ఆగడా చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడు. లేదు బ్రదర్ నేను వెళ్ళిపోతున్నాను, ఇంటికి వెళ్ళిపోతానంటే
సరే మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలి చెప్పండి, నేను వదులుతాను అన్నమాట బైక్లో. అప్పుడే నాకు చిన్న కీప్యాడ్ ఫోన్ ఉండింది. ఆ ఫోన్ కాల్ వచ్చింది. ఒక సిస్టర్ ఫోన్ చేశారు, బ్రదర్ ఎక్కడున్నారు బ్రదర్ అని. సిస్టర్ నేను పుత్తూరు వచ్చున్నాను అని చెప్పేసి. అయ్యో అయితే మా ఇంటికి రండి, చిన్న ప్రార్థన చేయాలి మీరు అన్నారు. ఏంటి ఏంటి అని అడిగితే, ఒక నెల రోజుల నుంచి నాకు థ్రోట్ ఇన్ఫెక్షను, గొంతు ఇన్ఫెక్షను, ఎంత మెడిసిన్ వాడినా తగ్గడం లేదు, చాలా అసలు నీళ్ళు కూడా నేను తాగలేకపోతున్నాను, ఒక చిన్న ప్రార్థన చేశాను బ్రదర్ అన్నాను. సరే సరే మేడం వస్తున్నానని చెప్పి, బ్రదర్ నన్ను పలానా దగ్గర వదలని బ్రదర్ అని చెప్పేస్తున్నాను. సరే బైక్లో తీసుకెళ్ళి నేరుగా అక్కడ వదిలేసి అక్కడ వెళ్ళిపోయాను. నేను ఆ ఇంట్లోకి వెళ్ళాను, నాకు టీ ఇచ్చి తాగాను. ప్రార్థన చేయండి బ్రదర్ అని చెప్పింది, ప్రార్థన చేశాను. విత్ ఇన్ సెకండ్లో ఆమె థ్రోట్ ఇన్ఫెక్షన్ అవుట్. విత్ ఇన్ సెకండ్లో ఆమె థ్రోట్ ఇన్ఫెక్షన్ పోయింది. ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్ పోయిన తర్వాత సరే మేడం బయలుదేరుతాను, ఆగు నాయన. సో ఆగు అన్నప్పుడు సరే ఎందుకు వెళ్తుంది అనుకుంటా నేరుగా వచ్చింది. నేరుగా వచ్చి చేతిలో చిన్న ఇది కానుక ప్రార్థన చేయండి బ్రదర్ అని. పర్లేదే మేడం అని చెప్పేస్తాను, చేయండి నాన్న. సరే నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత యేసునామములో ఆమేన్ చెప్పి నేను బయలుదేరి వెళ్ళిపోయి, నాకు ఛార్జీకి డబ్బులు లేవు కదా, ఛార్జీకి ఉన్నదో వెళ్ళిపోయింది, కొంచెం 30 రూపాయలు 40 రూపాయలు ఉన్నాయి. సరే తీసుకుందాంలే మేడం డబ్బులు ఇచ్చింది అని చెప్పి నేను ఓపెన్ చేశాను. 6,000 రూపాయలు ఉన్నాయి డబ్బులు. ఎంత ఇచ్చాను నేను? ఎంత వచ్చింది? దేవుడు ఇస్తే అలాగుంటుంది. చెప్పలు కొట్టు. దేవుడు ఇస్తే అలాగుంటుంది. ఆకలేస్తా, ఆకలి ఉన్నా పర్లేదు రాసినాను. మిమ్మల్ని మాత్రం వదిలేదు. బీపీ షుగర్లు యేసునామములో ఉంటాయా వెళ్ళిపోతాయా? వస్తాయా? తినకపోతున్నా షుగర్లు ఆల్రెడీ తినేసి వచ్చేసి ఉంటారు కొంతమంది. వేసి వచ్చారా? ఎంత వచ్చింది అక్కడ? 6,000. 6,000 గుర్తుపెట్టుకోండి బాగా. సరే నేను ఇంటికి వెళ్ళాను. అక్కడ నుంచి పుత్తూరులో మా ఇంటికి వెళ్తే అప్పుడు మా అమ్మ నాకు అప్పుడు అనుకుంటా 4,000 రూపాయలు ఇచ్చింది. ఎంత డబ్బులు? 4,000 రూపాయలు ఆ డబ్బులు ఇచ్చింది అన్నమాట. డబ్బులు మొత్తం ఎంత అయింది? 10,000 రూపాయలు. నేను దేనికోసం ప్రార్థన చేశాను? గచ్చు కోసం. 10,000 రూపాయలు పెట్టి గచ్చు వేయించాను. 10,000 రూపాయలు పెట్టి గచ్చు వేయించాను. సో దేవుడు అలాగా ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. ఒక్కొక్క సాక్ష్యం ఒక్కొక్కలా ఉంటుంది నా జీవితం. వాళ్ళమంతా నీళ్ళు పోసుకొని తినే వాళ్ళం. కూర వండుకోవడానికి కూడా డబ్బులు లేవు, నీళ్ళు పోసుకొని తినేటువంటి వాళ్ళమే. సో ఆ టైంలో మా అన్నోళ్ళ దగ్గర పెద్ద పాప మా అన్నోళ్ళ దగ్గర ఉండేది. సో ఒకసారి మేము ఇక్కడికి వచ్చినప్పుడు మేము నీళ్ళు పోసుకుని తినేదని చూసి, వీళ్ళు ఎప్పుడు చూసినా నీళ్ళు పోతున్నాడు ఏంటి అని చెప్పేసి ఒకసారి ఏదో మాట్లాడు, ఎప్పుడు చూసినా ఊరగాయ ఏదో నచ్చలేదు, పచ్చలేదు, కూర మాత్రం ఎప్పుడు చేశారని చెప్పి ఫోన్లో ఏదో ఒకసారి మాట్లాడి గుర్తున్నాను. ఏంటంటే ఎప్పుడు చూసినా ఇదేనా నీళ్ళు పోసుకొని తినాల్సిందే అన్నప్పుడు నేను సద్దన్నం తింటా ఉన్నాను. ఆ నీళ్ళు నాకు కళ్ళు నీళ్ళు వచ్చేసాను. బిడ్డలు కూడా ఇలాగ అడిగారని. నేను ఎప్పుడు ఏడ్చినా నాకు నా దేవుడికి మాత్రమే తెలుస్తుంది. నేను అందరూ పబ్లిక్లో నేను అంతగా నాకు ఏడుపు రాదు అని చెప్పండి. సో వెంటనే నా కన్నీళ్ళు వచ్చినాయి. సో దేవుడు సహాయం చేస్తాను. లేదు ఈ రోజున్న స్థితి రేపు నా జీవితం ఉండదు, నా బ్రతుకు ఈ విధంగా ఉండదు. ఈ రోజు నేను ఏమి లేని స్థితిలో ఉన్నాను, ఒక రోజు అందరికీ పెట్టే స్థితికి వస్తాను నేను. నా దేవుడు ఆ స్థాయికి నన్ను తీసుకొస్తాడు. అదే విశ్వాసంతో ఉన్నాను. ఒక మేడం వచ్చారు చూడండి, దేవుడు కాకిలు పంపిస్తుంటాడు. కాకిలి కా 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 ఏరియా దగ్గరకు వచ్చింది. ఏరియా దగ్గరికి కాకి ఒక మేడం వచ్చారు. మేము ఆ విశ్వాసం ఎంతమంది? అప్పుడు 2, 3, 4 మాత్రమే విశ్వాసం. ఆ టైంలో ఆమె వచ్చి ప్రార్థన చేసుకునింది. నాకు ఒక అవసరం ఉంది, చర్చి రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి, అంటే చర్చి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి. బ్రదర్ మీకు ఏదైనా చర్చి అవసరతలు ఉంటే చెప్పండి బ్రదర్, నేను హెల్ప్ చేస్తాను. కానీ నాకేం హెల్ప్ కావాలి అనుకుని ఆలోచన చేసుకున్నప్పుడు మేడం చర్చి రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేస్తున్నాను. ఎంత అవుతుందని అనేది నాకు కూడా తెలియదు. ఒక 2-3 వేలు అవ్వచ్చు మేడం, ఒక 2-3 వేలు అవ్వచ్చు అని చెప్పేస్తున్నాను. 2016 సంవత్సరం. సో ఆ మేడం అన్నారు, సరే నేను బ్రదర్ నేను ఒక ఇంటికి వెళ్ళి నెక్స్ట్ వీక్ నేను 5,000 మీకు అమౌంట్ ఇస్తాను, రిజిస్ట్రేషన్ చేసుకోండి చెప్పేసాను. సరే అని చెప్పి నేను సైలెంట్ అయిపోయాను. వారం తర్వాత ఆమె ఫోన్ చేశాను. వారం తర్వాత ఆమె ఫోన్ చేసి, బ్రదర్ మీకు
5,000 అమౌంట్ ఇస్తాను అన్న కదా. అవును మేడం, అది ఇవ్వడం లేదు బ్రదర్ అని సార్. సరే ఫోన్ లేదు మేడం, 5,000 ఇవ్వడం లేదు, 10,000 ఇస్తున్నాను తీసుకుంటున్నాను, 10,000 ఇస్తాను తీసుకుంటున్నాను. సో వెంటనే ఆ 10,000 ఆమె ఇవ్వడం, తిరుపతికి రమ్మని తిరుపతిలోకి వెళ్ళి ఆమె ఫోన్ చేసి వెళ్ళి నేను 10,000 అమౌంట్ తీసుకొచ్చాను. విషయం చెప్పనా, అప్పటికి నేను పాస్టర్ అని ఎవరికి కూడా తెలియదు. అప్పటికి తిమోతి పాస్టర్, వీడెవడో పాస్టర్, మా వీడియో తీస్తున్నాడు సారు, అక్కడ వీడియో తీస్తున్నాడే ఆయనే అన్నాడంట, ఈయనెవడో కడుతున్నాడు ఇక్కడ చర్చిపోయి, ఈడెవడో వస్తాడు అనుకున్నాడంట. ఆయనే తీసుకొచ్చాడు దేవుడు, ఆయనే వీడియో తీపిస్తున్నాడు ఇప్పుడు. హల్లెలూయా, ఆయనే చెప్పాడు, ఆయనే వీడియో తీర్చాలి పెట్టాడు దేవుడు. రే నీకు తెలియదురా, ఈరోజు ఈ మాట ఒకరోజు ఇదే మందిరంలో నువ్వు వీడియో కెమెరామ్యాన్గా ఉంటావు పెట్టాడు దేవుడు. సో అలాగా దేవుడు ఒక్కొక్కటి నా జీవితంలో దేవుడు ఈ స్థాయికి తీసుకొచ్చాడు. చెప్పాల్సిన చాలా సాక్ష్యాలు ఉన్నాయి, నేను స్టాప్ చేస్తున్నాను. నా జీవితంలో దేవుడు ఒక మాట చెప్పనా, ఇది ఏ సంస్థలో నేను లేను, ఏ ఫెలోషిప్లో నేను లేను, ఏ జీతం ఇచ్చేవాడి దగ్గర నేను లేను. నాకు యజమానుడు యేసు మాత్రమే, నా యజమానుడు యేసు మాత్రమే, ఆయన కింద మాత్రమే ఉన్నాను. నేనేంటో నా విశ్వాసం ఏంటో సంగపడం తెలుసు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్తే 100 రూపాయలు, నేడికి 100 రూపాయలు అలా వెళ్ళాడు, అలాంటి వాడిని కానే కాదు, తీసుకునేవాడు కూడా కాదు. నేను ఒక మాట చెప్తున్నా, మనుషుల ముట్టుకంటే యెహోవాను ఆశ్రయించడం మేలని దేవుడు స్టార్టింగ్ నాకు చెప్పాడు. ఆ మాట ఇప్పటి వరకు నేను విడిచిపెట్టలేదు, ఈ రోజు వరకు కూడా నడుస్తున్నాను. ఈరోజు ఇలా ఈ మందిరం అలంకరించడానికి నా శక్తి, నా బలం కాదు, దేవుని యొక్క ఆత్మ చెంత మాత్రమే జరిగింది. ఇంకొకటి చెప్పనా, ఇమాన్యుయేల్ దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు. ఇమాన్యుయేల్ దేవుడు నాతో లేకపోతే మీరు ఇక్కడికి రారు. ఎన్ని చర్చిలు లేవు, కానీ ఇక్కడికే నడిపించాడు దేవుడు. ఇమాన్యుయేల్ దేవుడు ఇక్కడ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి నేను ఎవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. ఒకప్పుడు తిమోతి పాస్టర్ ఎవరో తెలియదు, ఈరోజు నాకు తెలియకుండా వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను తెలిసిన వాళ్ళు చూడండి, వాళ్ళెవరో నాకు తెలియదు. బ్రదర్ మీరా అంటున్నాను. ఒక పాస్టర్ గారు రీసెంట్గా ఒక ఫోన్ చేస్తున్నా, చెప్పి ముగిస్తున్నాను, అయిపోయింది, ముగిస్తున్నాను, సాక్ష్యం ముగిస్తున్నాను. పాస్టర్ రీసెంట్గా ఫోన్ చేసి, బ్రదర్ పలానా ప్రాంతంలో ఒక మీటింగ్ ఉంది, నన్ను పిలిచారు, నేను వెళ్ళకపోతున్నాను, మీరు ఎలా బ్రదర్ అన్నాడు. సరే ఎవరో బ్రదర్ లైన్లో కలపండి, ఆ పాస్టర్ గారితో మాట్లాడుతున్న అడ్రస్ కనుక్కుంటా అని చెప్పంటే, ఆ పాస్టర్ గారు ఎవరో కూడా నాకు తెలియదు, లైన్లో పెట్టించాడు. ఆయన మాట్లాడుతున్న, బ్రదర్ నేను రాలేకపోతే తిమోతి బ్రదర్ని పంపిస్తున్నాను, మంచి అభిషేకం దైవజనులు, మంచిగా మీకు బాగుంటుంది అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. తిమోతి అని పేరు వినగానే ఆయన తిమోతి పాస్టరా అన్నాడు. నాతో అన్నాడు, బ్రదర్ మీరు మాట్లాడని అన్నాడు. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్నాడు. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్, మీరు తిమోతి అంటే ఏ ఊరు బ్రదర్ అన్నాడు. కాళహస్తి పక్కన పార్లపల్లి తిమోతి పాస్టర్. అవునన్నా బ్రదర్, మీ గురించి నేను విన్నాను బ్రదర్, మీరు నాకు తెలుసు బ్రదర్ అన్నాడు. సరే మంచిదని నేను మళ్ళీ చేస్తాను బ్రదర్ అని పెట్టేశాను. రెండోసారి చేశాను ఆయనకి. ఆ తిమోతి పాస్టర్ గారు వచ్చాడంటే ఇప్పుడే నాయుడిపేట నుంచి 10 మంది ఆటో పెట్టుకుని వెళ్ళిపోతారంట. మా సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారయ్యా. ఆ తిమోతి పాస్టర్ వచ్చాడు, మా సంఘం కాదు అయిపోద్ది, వద్దునే వద్దయినా వేరే ఆయన ఎవరు పంపించాయా. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, మరి నా గురించి వినేస్తున్నాడు. అయ్యా ఆయన నాయుడిపేట ఒక బ్రాంచ్ ఉందయ్యా అని చెప్పాడంట. నాయుడిపేట ఒక బ్రాంచ్ అని చెప్పేసాడు ఆయన. నేను అప్పుడే ప్రేమ్ ఫోన్ చేసి, ప్రేమ్ ఎవరు ఇతని పాస్టర్ అంటే నాకు కూడా తెలియదు, ఎవరంటే అన్న ఆయన తెలుసా నాకు అన్నాను. సరే ఫోన్లే కొంచెం భయపడ్డట్టున్నట్టు అన్నాను. హల్లెలూయా. అప్పుడు అనిపించింది నేనెవరో వాళ్ళెవరో నాకు తెలీదు, బట్ మన గురించి మాత్రం అబ్రాహామును చూసావా, దేవుడు ఏమన్నాడు, నీ నామాన్ని గొప్ప చేస్తాను అన్నాడు. అబ్రాహాము చనిపోయి చాలా ఏళ్ళు అయిపోయింది, అయినా అబ్రాహాము పేరు మాత్రం పలుకుతూనే ఉంది. ఆమె చెప్పు, నీ నామాన్ని ఘనపరిస్తే నీకు తెలియని వాళ్ళు కూడా నీ పేరుని ఉచ్చరిస్తారు. ఆమె చెప్పు, అది దేవుడు నీకు తోడుగా ఉంటే.
సో కాబట్టి ఇలా దేవుడు తీసుకురావడానికి కృప చూపించాడు. నెక్స్ట్ ఇయర్ ఇంకొక రేంజ్లో మారబోతున్నామని చెప్పండి. నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నామని చెప్పండి. 2025 అదేనా 2025వ సంవత్సరంలోకి ఒక న్యూ జనవరిలోకి పోకముందుగానే నూతనమైన అభిషేకములకు అడుగు పెట్టబోతున్నాం. అది జనవరిగా బ్రదర్, ఇప్పుడే అడుగు పెట్టబోతున్నాం. దిస్ నాట్ నెక్స్ట్ డేస్, టుడే స్టిల్ నౌ అనాయింటింగ్ వెయిటింగ్ ఫర్ యూ. ఇది కామని చెప్పు. హల్లెలూయా. ఇమ్మానుయేల్ దేవుడు ఎంతమంది చూడాలనుకుంటున్నారు? రెడీయా? రెడీయా? రెడీ? అయితే ఇమ్మానుయేల్ దేవుడిని చూడాలనుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు పూజ చెయ్యాలి. పూజ చెయ్యాలి. పూజ చేయడం అంటే ఏంటి? ఆరాధించాలి. హృదయాన్ని కుమ్మరించేసేయాలి. లేచి నిలబడు. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకంతో నింపబడం. ద స్పెషల్ అనాయింటింగ్ వెళ్ళబోతుంది ఈరోజు ఇక్కడ నుంచి. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, ద హోలీ స్పిరిట్ ఆఫ్ లార్డ్. హల్లెలూయా. పిల్లలు ఉంటే తెలిసి పిల్లలు సైడ్ తీసేసామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరియస్ లార్డ్ ద హోలీ స్పిరిట్. ఇమ్మానుయేల్ దేవుడిని చూడాలనుకుంటే మనస్ఫూర్తిగా, అయ్యా నువ్వు మాతో ఉన్నావు, నువ్వు మాలో ఉన్నావు, నువ్వు మాతో ఉన్నావు, నువ్వు మాలో ఉన్నావు, యేసు మాతో ఉన్నావు. మమ్మల్ని దర్శించు బ్రహ్మ, మమ్మల్ని దర్శించేసాడు. మమ్మల్ని దర్శించు బ్రహ్మ, మమ్మల్ని దర్శించు, మమ్మల్ని దర్శించు, మమ్మల్ని దర్శించు ప్రభువా. అయ్యా మమ్మల్ని దర్శించు, అయ్యా మమ్మల్ని దర్శించు ప్రభువా. ఇప్పుడే నీ మహిమ కలిగిన ఆత్మ చేత, నీ మహిమ కలిగిన ఆత్మ చేత డాడీ, ఓ నీ మహిమ కలిగిన ఆత్మ చేత డాడీ, గ్లోరియస్ ద హోలీ స్పిరిట్. పెంతెకోస్తు పండగ దినమున దిగిన ఆత్మ, ఓ అంత్య దినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు చెప్పాడు. ఇమ్మానుయేల్ దేవుడు ఇక్కడ ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు ఆత్మ ఇక్కడ సంచరిస్తుంది. ఆ ఆత్మ దేవుని యొక్క అభిషేకము 2025వ సంవత్సరంలోకి నువ్వు అడుగు పెట్టబోతుండగానే నూతనమైన అభిషేకము, నూతనమైన ఆత్మ, ఫ్రెష్ అనాయింటింగ్, ఫ్రెష్ అనాయింటింగ్, ఫ్రెష్ అనాయింటింగ్, ఫ్రెష్ అనాయింటింగ్, ఫ్రెష్ అనాయింటింగ్. ఇలా కథ లకథ రబలకొడు శబలబ రబలబ రబదిరి బలబ రబుదు బలబ రబదిరి బలబ రబుదు బలబ రబుదిరి రేఖ బబ రగడ 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 రబద రిబలకడ రబలబ శబబ బబ బబ బలబ రబదిరి బలబ రబుదు బలబ రబదిరి బలబ రబదిరి బలబ రబుదు బలబ రబదిరి బలబ రేఖదిరి బలబ రబదిరి బలబ ఎసాగ రికల ప్రాంతి జన్మాంత లోకల శబలబ బలబ రిబలక బలబ రబదిరి బలబ రబదిరి బలబ రబుదు వెలకల రికలక శబలబ రబదిరి బలబ. Glory, glory. Immaniel దేవుడు, ఇమ్మానుయేల్ దేవుడు, ఇమ్మానుయేల్ దేవుడు, ఇమ్మానుయేల్ దేవుడు, ఇమ్మానుయేల్ దేవుడు, ఇమ్మానుయేల్ దేవుడు, ఇమ్మానుయేల్ దేవుడు, ఇమ్మానుయేల్, ఇమ్మానుయేల్ దేవుడు, ఇమ్మానుయేల్ దేవుడు, ఇమ్మానుయేల్ దేవుడు. Jesus. Glorious the Holy Spirit. ఇమ్మానుయేల్ దేవుడు, ఇమ్మానుయేల్ దేవుడు, ఇమ్మానుయేల్ దేవుడు. యేసు, 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 యేసు. రక్షకుడు దేవుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు, నీ కొరకు పుట్టి ఉన్నాడు. యేసు నీ కొరకు పుట్టి ఉన్నాడు, యేసు నీ కొరకు పుట్టి ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, నీ కొరకే ఆయన నీ పాపం మీద మోసుకోవడానికి, నిత్య జీవం ఇవ్వడానికి, నిన్ను రాజుగా చేయడానికి. నువ్వు దాసుడు కాదు, నువ్వు ఎంత దాసుడు కాదు. నీవు 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 యజమానుడే, 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 యజమానురాలు. నువ్వు దరిద్రుడు కాదు, నువ్వు ధనవంతుడు. పూజ చేసి జ్ఞానులు వచ్చి పూజ చేశారు, జ్ఞానులు వచ్చి పూజ చేశారు. కాపురులు వచ్చి ఆయనకు నమస్కారం, సాష్టాంగ నమస్కారం చేశారు, సాష్టాంగ నమస్కారం చేశారు. ఇమ్మానుయేల్ దేవుడు ఉన్నాడు.
Likato, Zakate, Libra Clonto, Lima, Rakata, Rakate, Sahira, 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 Ehira Mato, Lakada, 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 Riba, Lakada, Lakada, Holy, Holy, wow. Wow! Your fight is good! Whoa! Whoa! Touch! Touch! Touch, Lord! 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 Ow! Ow! Emmanuel, 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 Emmanuel. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. వావ్! 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 స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే నా యేసయ్యా మాకు తండ్రి ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్న మమ్మల్ని అయ్యా అయ్యా పెంట కుప్పలో ఉన్న మమ్మల్ని తీసుకుపోయి అయ్యా అయ్యా ఎందుకు పనికిరాని మా జీవితాన్ని పనికి విధంగా చేసి అయ్యా ఆడుకుంటున్నందుకు యేసు దావీదు కుమారుడా అయ్యా నీకు మాత్రమే. Thank you, Jesus. Thank you, Father, the Holy Spirit. Thank you, Jesus, the Holy Spirit of God. Hallelujah. 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 కొంచెం చూసుకుంటాము కీగా మాట్లాడిన మన్నాను కురిపించిన మన్నాన్ని నిలిచిన మన్నాను కురిపించిన బండనుండి నిలిచినావు యెహోవాయే చూచుకొనుము సర్వము సమకూర్చుము ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే
మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము సృష్టికర్త మూర్తికర్త సృష్టికర్త మూర్తికర్త స్తుతులకు పాత్రుడా Make it like a shot. The glory is the fire. The fire. Ligabon shakade. Likarande kerebon shakade. Embrande mongala karavadi mala show halkio. Fire. Ligabon shakade. The fresh light, నూతనమైన అభిషేకం, నూతనమైన అభిషేకం, నూతనమైన అభిషేకం, నూతనమైన అభిషేకం. ఇమానుయేలు దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఇమానుయేలు దేవుడు ఇక్కడ ఉన్నాడు. నీకు విడుదల ఇస్తున్నాడు, నీకు స్వస్థత ఇస్తున్నాడు, నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు, నీకు జ్ఞానం ఇస్తున్నాడు, నీకు సమాధానం ఇస్తున్నాడు. అబ్రహాం కలగల నీళ్ళకు షోకటల రీతల హందల హందుల మన విలువ జానల
దేవుడు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి పూజ 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 చేయాలా దేవుడికి పూజ చేయాలా పూర్వ దేశము జ్ఞానులు ఆయనను పూజించారు ఆయనకు కానుకలు సమర్పించారు గొర్రెల కాపరులు సాష్టాంగపడి ఆయనకు నమస్కారం చేశారు నీ దేవుడు యూదా గోత్రపు సింహము నీ దేవుడు నీ దేవుడు నీ దేవుడు నా దేవుడు మనందరి దేవుడు ఒకే ఒక్క దేవుడు యేసు క్రీస్తు ప్రభు ఇక్కడ ఉన్నాడు పూజ పూజ చేయాలి పూజ నా దేవుడికి పూజ చేయాలా నా యేసే సత్య దేవుడికి పూజ చేయాలా ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి Fresh anointing, fresh anointing, fresh anointing, fresh anointing, the fire of Jesus, mighty glory, mighty glory. Yes. Fire, fire, Jesus, Jesus, that's glory, 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 fire, the fire, the fire. The fire, Jesus, the Holy Spirit of you. Shalva, Rante, Dika, Manuda, Handala, Vanahandele. Yese, Satyade, Guru. Yese, Satyade, Guru. Thank you, Father. పూజ చేయాలి నా దేవునికి పూర్వ దేశపు జ్ఞానులు వచ్చి ఆయనకు పూజించి వచ్చారు. హేరోదు రాజు అంటాడు ఆ యూదుల రాజుని పరీక్షించి తెలుసుకుని మీరు పూజించినండి నేను కూడా వచ్చి పూజిస్తానన్నాడు హేరోదు రాజు. పూర్వ దేశపు జ్ఞానులే ఆయనను పూజించాను. నువ్వు కూడా ఆయనకు పూజ చేయాలా ఆయనకు ఆరాధన చేయాలా. That is the anointing. That is the glory anointing, the power of God. Touch the name of the Lord. గడిచిన 9 సంవత్సరాల ప్రభు ఎన్నో నిందలు ఎన్నో శోధనలు గడిచిన సంవత్సరం అంతా లక్ష్మి రాజుతో కలిగిపోయింది. ఈ చివరి మాసం ఈ డిసెంబర్ మాసంలో
మా భారం అంతా తొలగించు, మా కన్నీళ్ళంతా తొలగించు, అవమానం పొందిన చోటు ఘనతనిచ్చు అయ్యా. మా పేర్లు మా గొప్పతనం కాదయ్యా, నీ నామం మాత్రమే చూచుకోవాలి, నీ నామం మాత్రమే చూసుకోవాలి తండ్రి. నీకు వందనాలు తెలియజేస్తూ స్తుతి ఘనత మహిమ ప్రభావం ఆరోపించుకుంటాం. ఈ ప్రాంతానికి వచ్చిన ప్రతి బిడ్డల పేరు పైన మీరు దీవించి ఆశీర్వదించి సాక్షికరంగా వాడుకోమని యేసునామమున ప్రార్థించి నూతన సంవత్సరాలు పెట్టుకుంటున్నాను. నూతన ఆశీర్వాదాలను మనకి పెట్టి కృపరించి వ్యాధులతో, రోగములతో, బాధలతో, అప్పులతో ఈ సంవత్సరం ఎంతమంది నలిగిపోయారు. కుటుంబ సమస్యలతో, భార్య భర్త సమస్యలతో, పిల్లలు స్థితి ఎంతమంది కలిమిని గందరగోళం ఉన్నారో ఈ 2025లో అడుగు పెట్టబోతుండగా అద్భుతమైన కార్యాలను ఎవరి పక్షంలో తొలగించుకోవాలి. యేసునామమున ప్రార్థించు. ప్రతి ప్రార్థనకు జవాబు పొందుకుని పోతుంది. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కేక్ పెట్టండి. థాంక్ యూ ఫాదర్, ద హోలీ స్పిరిట్. ప్రైజ్ హల్లెలూయా. ఎడి చెప్పాలి హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం. దయచేసి గమనించండి, చిన్న మనవి మీ అందరికీ, చిన్న మనవి. ఏంటా మనవి అంటే మీ అందరికీ క్యాలెండర్స్, దయచేసి క్యాలెండర్స్, ప్రేయర్ ఆయిల్స్ కావాల్సిన వాళ్ళు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినటువంటి ప్రార్థన నోలు ఉంది. రెండవది క్యాలెండర్స్, ఈ 2025 సంవత్సరం క్యాలెండర్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం లేదు, డబ్బులకి ఇస్తున్నాం, తీసుకోవాలి. సో కాబట్టి ఫ్రీగా అంటే తనాలు ఇష్టం కూడా వదలరు కాబట్టి ఫ్రీగా ఏది ఇవ్వడం లేదు. సో కాబట్టి మీరందరూ కూడా దయచేసి ప్రార్థన అయిపోయిన తర్వాత అందరికీ మంచి భోజనం సిద్ధపరచబడి ఉన్నాయి. దయచేసి తినేసి ఎక్కడెక్కడ ఆకులు పడేయకండి. ఒక డస్ట్బిన్ పెడతారు, ఆ డస్ట్బిన్లో తిన్న వాళ్ళందరూ కూడా డస్ట్బిన్లో వేయండి. గోడకి ఇటు సైడ్ వేయకండి, అటు సైడ్ వేయకండి, డస్ట్బిన్లో మాత్రమే వేయండి ప్లీజ్. జాగ్రత్తగా చేతులు కడుక్కునే వాళ్ళు ట్యాప్ పక్కన డ్రమ్స్ ఉన్నాయి, ఆ డ్రమ్స్ దగ్గర చేతులు కడుక్కోండి. హ్యాపీగా మీరు భోజనం చేసి సంతోషంగా మీరు తృప్తిగా భోజనం చేసి ప్రార్థన చేస్తుండగా సేవకులుగా మేము ఈ సెంటర్లో పెట్టండి బ్రదర్, సెంటర్లో పెట్టండి. ఇక్కడ దాకా వస్తుంది లాగండి సార్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఎన్నిక లేని మా బ్రతుకులను, ఆరిపోయిన మా జీవితాలను వెలిగించి సిగిరింపజేసిన దేవుడు నీవే ప్రభువా. మీరు వాడుకుంటున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. మీరు ఏర్పాటు చేసినటువంటి మీ సేవకులను ఎక్కడో మారుమూల ప్రాంతంలో నుంచి మీరు ప్రేమించి మీరు కోరుకున్నటువంటి ఈ స్థలంలోకి మీరు తీసుకొచ్చి ఇక్కడ నేను ఇమ్మానుయేలుగా ఉన్నానని నిరూపించుకోవడానికి ఇంత గొప్ప కార్యాలు నాయన మీ దాసుల ద్వారా మీరు జరిగిస్తున్న విధానం బట్టి స్తుతిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, 9 సంవత్సరాలు నాయన అనేక ఇబ్బందుల మధ్య, ఆటంకాల మధ్య, శోధనల మధ్య, కపట సహోదరుల ద్వారా వస్తున్నటువంటి అవమానాల మధ్య నాయన మీ దాసులను మీరు సిలువ చాటును మరిపరుచుకుంటూ ఈ 10వ సంవత్సరంలోకి మీరు తీసుకొచ్చిన విధానం బట్టి స్తుతిస్తున్నాను, నేను ఆరాధిస్తున్నాను. ఈ సంవత్సరం అంతా కూడా ప్రభువా నూతనమైనటువంటి మీ ఆశీర్వాదం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నూతనమైన మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. సంవత్సరములు జరుగుతూ ఉండగా దేవుని వాత్సల్యత అందరి మీద ఉండినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. సంవత్సరం జరుగుతుండగా మీరు అప్పగించినటువంటి పరిచయం మీద నీ కృప నిండుగా ఆవరించినట్లు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీ మహిమ అత్యధికంగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ సమస్తమైన మీరు ముందుండి నడిపిస్తున్నావు ప్రభు. సమస్తమును ఆయన మీరు ముందు నడిపిస్తున్నందుకు స్తుతి ఘనత మహిమ ప్రభావం లేకే చెల్లిస్తూ ఆరాధిస్తూ ఈ దినాన నిజముగా మా జీవితంలో మీరు జన్మనయ్యారు ప్రభు. ఈ ఎండిపోయిన మా బ్రతుకులోకి నాయన కూలిపోయిన మా జీవితంలోకి క్రీస్తు ఉదయించి పరిశుద్ధాత్మ దేవుడు దినదినము నూతన పరుస్తూ అభిషేకముతో నింపుతూ దేవుని ప్రసన్నత, దేవుని అభిషేకము అనుభవిస్తూ ఆ వర్షములు తడుస్తూ నింపబడుతున్న విధానం బట్టి స్తుతిస్తున్నాను ప్రభు. ఇంకను ఈ పరిచర్య
విస్తరించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. ఈ పరిచర్య శాఖలు శాఖలుగా తూర్పు పరంద ఉత్తర దక్షిణ దిగ్భాగంలో విస్తరించినట్లు ప్రార్థిస్తున్నాను ప్రభు. ఈ జీసస్ గ్లోరీ లవ్ మినిస్ట్రీని, ఫైర్ మినిస్ట్రీని యేసు క్రీస్తు నామములో విస్తరించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. నీ మహిమతో నింపబడింది గాక, నీ మహిమతో నింపబడింది గాక. మీ సేవకులుగా, మీ ప్రతినిధులుగా మేము ఆశీర్వదిస్తున్నాం. మేము ఆశీర్వదించబడినటువంటి ప్రతి స్థలము నీవు ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు యెహోషువకి ఇచ్చిన మహిమ, యెహోషువకి ఇచ్చిన కృప మీ దాసులు తిమోతి పాస్టర్ మీద నింపబడును గాక, నింపబడును గాక. ఆ మహిమ వచ్చును గాక. ఈ 2025 సంవత్సరంలో తీసుకొస్తున్నటువంటి ఈ పరిచర్య ఆయన ఈ సంవత్సరం అంతా మహిమతో ఆవరించబడును గాక, ఆవరించబడును గాక. తల నుండి అరికల వరకు నాయన శిలువ రక్తము చేత విమోచించడం నాయన. పేతురు నడుస్తూ ఉండగా పేతురు నీడ తగిలి స్వస్థత పొందుకున్నట్లుగా మీ దాసుడు నడుస్తున్నప్పుడు ఆ చేతిలో ఉన్న మహిమ, ఆ మహిమ ప్రజల మీదకి విస్తరించినట్లు సహాయం చేయమని, మహిమతో నింపమని, ఆశీర్వదించమని. ఎంత గొప్ప సంతోషాన్ని ప్రభు, ఒక స్వీట్ ద్వారా మేము సంతోషాన్ని అనుభవించినట్లుగా దీన్ని తింటున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. కొత్త జీవితాన్ని, కొత్త అభిషేకాన్ని మీరు ఇచ్చినందుకు స్తుతిస్తూ, నేను ఆరాధిస్తూ, మహిమపరుస్తూ నీ ప్రియకుమారుడు రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. Happy birthday, Jesus. Happy